ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్, నోట్లో వేలెట్టుకోను. హార్డీ వెల్కమ్ టు ది మోస్ట్ ఎంటర్టైనింగ్ డాన్స్ షో ఆన్ ఇండియన్ టెలివిజన్, నీతోనే డాన్స్ 2.0. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అర్థమైపోయి ఉంటది మా ఆడియన్స్ కి, మా మాస్టర్ ఇద్దరు సూపర్ స్టార్స్ ని డైరెక్ట్ చేస్తూ కొరియోగ్రాఫ్ చేస్తూ వచ్చాడనంటే అక్క కొద్ది మర్యాద పిలవరాదక్క. మరి జడ్జెస్, నేనైతే ఈ స్టేజ్ మీద ముగ్గురు సూపర్ స్టార్స్ ని చూస్తున్నాను. ఎక్కడ కనిపించలేదు. సరే సరే, అన్ని జోడీస్ ను ఒకేసారి పోటీకి రమ్మని. నక్కి కాదు, తొక్కుకుంటూ ఫైనల్ కి వస్తాం. 100% కొట్టి చెప్పగలను. చూద్దాం. మా జోడీతో డాన్స్ లో ఎవరు పోటీకి రాలేరు. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఎందుకంటే మాతో పార్టీ, మేమే పార్టీ. పార్టీ కాదు నాన్న, అది సారీ, కరెక్టే, మర్చిపోయాను. అండ్ దేర్ యు గో. ఓ షీనా లగాయితు. మా జంటతో పెట్టకుట్టే ఒక్కొక్కకు సుమ్మాయిపోతలే. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సింహంతో వేట, మాతో ఆట మొదలు పెట్టకూడదు. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. ఒక్కసారి మొదలు పెడితే గెలవడం మీ వల్ల కాదు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దామని. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్. ప్రభాస్, విజయ్ దేవరకొండ కొండనా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? పాత ఆర్టిస్ట్ జగ్గయ్య. మీరందరూ ఓకే, మాస్టర్ అంత కమెడియన్ లాగా కనిపిస్తున్నానా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? స్కోర్ బోర్డ్ లో మనకు తెలిసినట్టు ఎవరైతే లీస్ట్ లో ఉంటారో వాళ్ళు డేంజర్ జోన్ లో ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ వీక్ జరగబోతున్న డాన్స్ ఆఫ్ కి వస్తారనే విషయం కూడా తెలుసు. మాకు తెలుసులేరా. మరి ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఒక ట్విస్ట్ లేకపోతే బాగోదు కదా. ఓ ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఒక ట్విస్ట్ కి టైం రానే వచ్చేసింది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏమిటంటే, చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ. మన నీతోనే డాన్స్ 2.0 లో ఈసారి ఒకటి కాదు, డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. కడిగావులే చెప్పా, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. ఎవరైతే బాటమ్ 3 పొజిషన్స్ లో ఉంటారో వాళ్ళు డాన్స్ ఆఫ్ లోకి వెళ్తారు. ఆ బాటమ్ 3 నుంచి 2 జోడీస్ ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే అర్థమైంది. శిశిర్ అండ్ షిరీన్, వాట్ ఎనర్జీ గైస్. కొట్టేశారు సార్. శిశిర్ పర్ఫార్మెన్స్ వాస్ బ్రిలియంట్. షిరీన్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్. Actually, when you started, no, there was this dialogue. రాననుకున్నారా? రాలేననుకున్నారా? ఆ డైలాగ్ మీరు చెప్పలేదు అసలు. నేను చెప్పలేను, చెప్తే తట్టుకోలేను. ఓకే, మానసిన్ సుబ్బు 8 out of 10. నువ్వు కళ్ళద్దాలు పెట్టుకున్నావు కదా, నీకు బాగా సూట్ అయ్యే. నిజం చెప్తున్నా, లుక్ లైక్ మహేష్ బాబు. లంగా కానీ చరణ్ అంటే ఎనర్జీ. కరెక్ట్. ఆ మూమెంట్స్ లో ఆ ఎనర్జీ నాకు పెద్దగా కనపట్లేదు. ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరు చాలా మంచి డాన్సర్స్, అది మీకు తెలియదనుకుంటా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఓన్లీ థింగ్ నేను ఇంతకి ముందు కూడా చెప్పాను, క్లారిటీ మిస్ అవుతుంది. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. Go to the jodies. Let's begin with Shishir and Shireen. 6 out of 10. టూ మచ్ టూ మచ్ మేనేజ్ చేస్తున్నారు. వి కాంట్ డు దట్ ఆల్ ద టైం. మేనేజ్ చేస్తున్నారు, డాన్స్ చేస్తే బాగుంటది అని అంటున్నారు. ఓకే, నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. వాళ్ళు
జంటలందరూ మీకు కలిసి ఇచ్చిన స్కోర్ ఇస్ 20. 10 మార్కులు ఇక్కడనే పాయే. నాకు భయం అవుతుందిరా. ఏందో అసలు ఏంది, నువ్వు కరాటీ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. దీనమ్మ ఏం నడురా. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళజోడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఆ ఒక ఫీల్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్ లో నాకు ఇచ్చారు. ఐ ట్రూలీ వాంట్ టు హగ్ యూ. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టం బెటర్. అట్లుంటది మనతోని ముచ్చట. మన బ్రిడ్జన్ సంధ్య 8 out of 10. వెరీ స్ట్రిక్ట్ జడ్జెస్. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తే నా కొడక నువ్వు రే. మానస్ స్టెప్స్ అక్కడక్కడ ఫినిష్ చేయట్లేదు, లైట్ గా మర్చిపోయారు, అక్కడక్కడ మేనేజ్ చేశారు అనిపించింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? I wanted to carry the swag of Pawan sir, so I did that. I'm not talking about the mannerism swag. I'm talking about the steps. నేను మాట్లాడుతున్నట్టు నువ్వు ఇచ్చే రియాక్షన్స్ ఏంటి? అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. వీడికి నర్వస్ వీక్నెస్ కూడా ఉంది, హోమియోపతి వాడు. కానీ మీరు అంత టెన్షన్ ఉండేటప్పుడు ఇంత బాగా ఆడారు, ఆ టెన్షన్ లేనప్పుడు ఇంకా ఎంత బాగా ఆడుండొచ్చు. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. బిట్టు ఇక్కడ ఉన్నాడు, సుబ్బు ఇక్కడ ఉంది. అంతే సంధ్య, సారీ. మాస్టర్ ఈ రోజు సుబ్బు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొసలుడే గాని మహానుభావుడు. Thank you. ఫస్ట్ టైం నేను ఇలాంటి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాను. సరే, పులిహోర కబుర్లు చెప్పొద్దు. సంధ్య కొంచెం కాన్షియస్ గానే డాన్స్ చేసినట్టు అనిపించింది నాకు. లేదు, I was enjoying. అంటే నాకు అనిపించింది. కాకపోతే 3 judges are there, right? They could have told కవర్ చేశారు అని చెప్తారు. I can't accept it. Sorry. అదే పాయింట్ నేను కూడా చెప్పొచ్చు కదా. నువ్వు ఆగా, నన్ను అన్నిట్లో ఏలు పెట్టకు. అవకాశం కూడా మొదటి ఏలు పెట్టకు నువ్వు. ఇప్పుడు ఇక్కడ ఉన్నావు నువ్వు. ఏమైంది? పెయిన్ వచ్చినా కూడా జస్ట్ పెయిన్ కిల్లర్ వేసేసుకొని స్ప్రే కొట్టేసేసి పర్ఫార్మ్ చేశాను. సో అయ్యయ్యో, సానుభూతి వద్దురా. సో ఆ టైంలో ఏమైందంటే బోన్ ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది నెక్ లో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే 4 ఒపీనియన్స్ తీసుకున్నాను, అందరినీ బతిలాడా, 1% ఛాన్స్ ఉన్నా నేను షో చేస్తాను, ఫైండ్ అ వే అని. సారీ అండి, లేదు, నో ఛాన్స్. 92 స్కోర్ తో ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే అండ్ ఆ గోల్డెన్ సోఫాలో కూర్చునేది ఎవరో కాదు, మా మానస్ అండ్ సుబ్బులే. చిటికలే, ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.